హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆసమ్ హోమ్ వ్లాగ్స్. ఈ రోజు వీడియోలో ఒక కొత్త స్టైల్ ఆఫ్ కాఫీ అన్నమాట. ఈ ఫిల్టర్ ని యూజ్ చేసి సింపుల్ ప్రాసెస్ లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని నార్మల్ గా పెర్కోలేటర్ అంటారండి. దీన్ని యూజ్ చేసి మనం కాఫీ డికాషన్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. దీంట్లో చాలా రకాల వేరియంట్స్ కూడా ఉంటాయి. మొక్కా పాట్, ఫ్రెంచ్ ప్రెస్, ఇలాగా చాలా రకాలుగా ఉంటాయి అన్నమాట. అదే దీంట్లో చాలా సింపుల్ గా ఈజీగా డికాషన్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా పైన ఈ కప్ లోకి డికాషన్ అనేది కలెక్ట్ అవుతుంది అనమాట. నార్మల్ గా అయితే మనకు నార్మల్ కాఫీ ఫిల్టర్స్ అయితే కింద కలెక్ట్ అవుతుంది కదా, దీంట్లో పై పార్ట్ లో కలెక్ట్ అవుతుంది అనమాట. నార్మల్ స్టీల్ ఫిల్టర్స్ అయితే కొంచెం టైం ఎక్కువగా తీసుకుంటాయి. దీనికి ఎక్కువ టైం కూడా అవసరం లేదు. ఇలాగా ఇది 2 parts గా ఉంటుంది అనమాట. ఇలాగా ముందుగా ఓపెన్ చేసేసి కింద ఉన్న పార్ట్ లో మనం వాటర్ అనేది ఫిల్ చేసుకోవాలి. పైన ఉన్న ఈ పార్ట్ లో డికాషన్ కలెక్ట్ అవుతుంది. ఇలాగా కింద చిన్నపాటి కప్ లాగా ఉంటుందన్నమాట. ఇందులో మనకు వాటర్ అనేది మనం ఫిల్ చేసుకోవాలి. మరి ఎక్కువగా కాకుండా దీనికి హాఫ్ వరకు మాత్రమే. ఈ పెర్కోలేటర్ తో మనం 4 cups ఆఫ్ కాఫీ ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీనికి వాటర్ కూడా కరెక్ట్ మెజర్మెంట్స్ తో, ఈ నాజుల్ ఉంది కదా, ఇది మునగకుండా దీనికి కింద వరకు మాత్రమే వాటర్ వేసుకోవాలన్నమాట. ఇలాగా దానికంటే మించి ఎక్కువ వాటర్ అనేది మనం తీసుకోకూడదు. ఎక్కువ వాటర్ ఫిల్ చేసుకున్నామంటే డికాషన్ పర్ఫెక్ట్ గా రాదనమాట. ఇలాగా దీనికి సెలెక్ట్ చేసిన మెజర్మెంట్స్ తోనే వాటర్ తీసుకోవాలి. ఇలాగా వాటర్ని ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత దీనికి ఒక చిన్న ఇలా కప్ ఉంటుంది. దీంట్లో మనకు కావాల్సిన కాఫీ పౌడర్ని అయితే ఫిల్ చేసుకోవాలి. మనం నార్మల్గా రెగ్యులర్గా యూస్ చేసే ఇన్స్టెంట్ కాఫీ పౌడర్స్ అలాంటివి కాకుండా ఫిల్టర్ కోసం యూస్ చేసే కాఫీ పౌడర్స్ని యూస్ చేసుకోవాలి. నేనైతే ఇప్పుడు కాఫీ కోసం అని చెప్పేసి చిక్మంగళూరు నుంచే ఈ పెర్కోలేటర్ తీసుకొచ్చేటప్పుడే కాఫీ పౌడర్స్ కూడా తెప్పించుకున్నాను. ఆ కాఫీ పౌడర్ని ఫిల్ చేసుకుంటున్నాను అనమాట. మీరు ఇదే కాఫీ పౌడర్ని యూస్ చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లో రెగ్యులర్గా ఏదైతే యూస్ చేస్తుంటున్నారో ఆ కాఫీ పౌడర్ని ఫిల్ చేసుకోవచ్చు. అయితే బాగా ప్రెస్ చేసి అలా ఫిల్ చేసుకోకుండా ఇలాగ పైన వేసుకోవాలన్నమాట. అప్రాక్స్గా ఈ కప్లో ఒక 2 to 3 teaspoons కాఫీ పౌడర్ అయితే పడుతుంది. అయితే ఈ కాఫీ పౌడర్ ఆప్షనల్ అండి. మీకు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్, లేదంటే స్ట్రాంగ్నెస్, లైట్గా ఉండే కాఫీ పౌడర్స్ మీ ఇష్టాన్ని బట్టి యూస్ చేసుకోవచ్చు. ఇలాగా ఈ చిన్న కప్లో ఇలాగ కాఫీ పౌడర్ అనేది ఫిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పైన లిడ్ అనేది ఇలా ఫిక్స్ చేసుకోవాలి. ఇలా దీనికి థ్రెడ్స్ ఉంటాయి. ఇలా తిప్పేసుకొని మొత్తంగా ఇలా ఫిట్ చేసుకోవడమే. చూసి కొంచెం టైట్గా ఫిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే వాటర్ మళ్ళీ బాయిల్ అయ్యేటప్పుడు బయటికి లీక్ అవ్వకుండా చూసుకొని ఫిక్స్ చేసుకోవాలి. ఇలా ఫిక్స్ చేసుకున్న ఈ పెర్కోలేటర్ని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి దీని మీద పెట్టేసుకుంటున్నాను. దీన్ని ఇప్పుడు సిమ్లోనే ఒక 6 నుంచి 7 minutes వరకు మనం బాయిల్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ పెర్కోలేటర్లో కింద వాటర్ అనేది బాయిల్ అయ్యి అందులో ఉన్న వాటర్ వేపర్స్ మొత్తం కాఫీతో మిక్స్ అయ్యి పైన మనకు డికాషన్ అనేది కలెక్ట్ అవుతుంది. కొంచెం ఇలా బాయిల్ అయ్యేటప్పుడు లిడ్ తీసి ఇలాగా చూసామంటే కొంచెం ఆ డికాషన్ అనేది కలెక్ట్ అయ్యేది మనం చూడొచ్చు. కొంచెం ఒక 5 నుంచి 6 minutes టైం తీసుకున్న తర్వాత పైకి అనేది మనకు డికాషన్ ఇలా కలెక్ట్ అవుతూ ఉంటుంది. ఇలాగా కొద్దిగా వస్తూ మొత్తం పూర్తిగా కప్ మొత్తం ఫిల్ అవుతుంది అనమాట నిదానంగా. అయితే మనం ఈ పెర్కులేటర్ని యూస్ చేసేటప్పుడు ఇల్లంతా చాలా మంచి కాఫీ ఫ్లేవర్ అయితే వస్తుంది. అయితే మాలాగా బాగా కాఫీ ఇష్టపడే వాళ్ళు ఇలాంటివి యూస్ చేసి చేసుకున్నారంటే పర్ఫెక్ట్ కాఫీని మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఇలాగ పైన మొత్తం డికాషన్తో ఇలాగ ఫిల్ అయిపోయిన తర్వాత మనం చూసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అప్రాక్స్గా ఒక 6 నుంచి 7 minutes అయితే పడుతుందండి మొత్తం డికాషన్ రెడీ అవ్వడానికి. మరి ఎక్కువగా టైం అయితే తీసుకోదు. కొంచెం స్టెయిన్లెస్ స్టీల్ బాడీయే కాబట్టి, అది కాకుండా కిందున్న కప్ కూడా చాలా మందంగా ఉంటుంది కాబట్టి కొంచెం సిమ్లో పెట్టేసుకుని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏమైతే మరి ఎక్కువగా పెట్టకూడదు. మనం తీసుకున్న బాక్స్ మీద కూడా ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి. ఆన్లైన్లో కూడా ఉన్నాయి అనుకుంటాను. కావాలనుకున్న వాళ్ళు ఒకసారి చెక్ చేసి తెప్పించుకోండి. నేనైతే దీన్ని నార్మల్ స్టోర్స్ నుంచి తెప్పించుకున్నాను. ఇలా కాఫీ ఎస్టేట్స్కి, క్యాంప్స్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చారనమాట మా ఇంట్లో. రెగ్యులర్గా అటు వెళ్ళినప్పుడు కాఫీ పౌడర్స్ అవి తీసుకొస్తూనే ఉంటారు. ఈసారి పెర్కులేటర్ ముందున్నది పాడైపోయిందని చెప్పేసి తెప్పించుకున్నాను. ఇలాగా డికాషన్ మొత్తం ప్రిపేర్ అయిపోయింది తర్వాత నార్మల్గా మనం కాఫీ అయితే ఇలా కలుపుకుంటాము అదే మెజర్మెంట్స్తో కొంచెం షుగర్ వేసుకున్న తర్వాత కొద్దిపాటి డికాషన్ ఇంకా పాలు ఇలా కలిపేసుకోవడమే. ఇంకా మీకు కావాలనుకుంటే డికాషన్ని ఇంకొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు, కొంచెం స్ట్రాంగ్గా ఇష్టపడే వాళ్ళు ఉంటే. అయితే చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ మెజర్మెంట్స్తో ప్రిపేర్ చేసుకుంటే ఒక 4 cups ఆఫ్ కాఫీని మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. రెగ్యులర్గా ఇంట్లో కాఫీ ఇష్టపడే వాళ్ళు ఉంటే ఇన్స్టెంట్ కంటే కూడా ఇది మంచి బెస్ట్ ఆప్షన్ అండి. హెల్త్కి కూడా మంచిది. మనం ఎన్ని కాఫీస్ తాగినా వేడి చేయడం అలా ఉండదన్నమాట, అనిపించదు. మేమైతే ఇంట్లో రెగ్యులర్గా ఒక 2-3 times తాగుతూనే ఉంటాం. అలాగా కొంచెం కాఫీ అలవాటు ఉన్న వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇన్స్టెంట్ ఫిల్టర్స్ కంటే కూడా ఇది మంచి బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఒక మంచి టేస్టీ కాఫీని కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఈ కాఫీని ప్రిపేర్ చేసిన
తర్వాత కూడా డికాషన్ ఇంత క్వాంటిటీలో ఉందన్నమాట ఇందులో. తర్వాత చేసే నెక్స్ట్ కాఫీస్ కి కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా ఈ స్టైల్ ఆఫ్ కాఫీని ఎంతమంది ప్రిపేర్ చేస్తుంటారు అనేది కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో నార్మల్ గా రెగ్యులర్ గా కాఫీ రెడీ చేసే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్టే హెల్దీ అండ్ హ్యాపీ. బాయ్ అండి.